హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఇప్పుడు భార్గవి కంటికి సుధాకర్ తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు. సుధాకర్ గురించి పొరపాటున ఎవరైనా ఏదైనా విషయం తప్పుగా చెప్పినా భార్గవి చెప్పిన వాళ్ళని తప్పు పడుతోంది. అంతగా భార్గవి సుధాకర్ మీద నమ్మకం పెట్టుకుంది. ఇదంతా గమనించిన సంధ్య, ఇలా అయితే చివరికి భార్గవి పరిస్థితి కూడా ఆ బంగ్లాలో ఉన్న అమ్మాయిలు అనుభవిస్తున్న నరకం భార్గవి కూడా అనుభవించాల్సి వస్తుందని భయపడి ఎలా అయినా సుధాకర్ గురించి భార్గవికి నిజం తెలియాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. సంధ్య బాగా ఆలోచించి వెంటనే భార్గవికి సుధాకర్ విషయం చెప్పాలని అనుకుంటుంది. ఇంట్లో సుధాకర్ లేని సమయం చూసి భార్గవితో సుధాకర్ గురించి నిజం చెప్పాలని 2 రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉంది సంధ్య. మరి సంధ్య దురదృష్టమో లేక సుధాకర్ అదృష్టమో, ఆ 2 రోజులు సుధాకర్కి జ్వరం తగిలి ఇంట్లోనే ఉన్నాడు. సంధ్య ఎప్పుడు రామయ్య ఇంటికి వెళ్ళినా భార్గవి పక్కన సుధాకర్ కనిపిస్తూనే ఉన్నాడు. ఇలా కాదనుకొని సుధాకర్ బయటికి వెళ్ళే సమయం కోసం వేచి చూస్తోంది సంధ్య. సుధాకర్కి జ్వరం తగ్గడం వల్ల ఆ రోజు సుధాకర్ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతాడు. సుధాకర్ ఇంట్లో లేడని సంధ్యకి తెలిసిన వెంటనే సంధ్య రామయ్య ఇంటికి వెళ్ళాలని రాజ్యానికి చెప్పడానికి రాజ్యం ఉన్న గదిలోకి వెళ్తుంది సంధ్య. రాజ్యం సంధ్యని చూసి, ఈరోజు నాకు ఒంట్లో అస్సలు బాగోలేదు సంధ్య, నువ్వే ఈరోజు వంట చేసి పెట్టవా అని రాజ్యం సంధ్యకి వంటను అప్పగించి తాను బెడ్పై పడుకుంటుంది. సంధ్య తన తలని బాదుకుంటూ, అత్తయ్య పూజ ఇంట్లో లేదా అని నెమ్మదిగా అడుగుతుంది. లేదే, పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్కి పెళ్లి చూపులని పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. లేదంటే పూజ చేతనే వంట చేయించేదాన్ని అని అంటుంది రాజ్యం. అత్తయ్య, నాకు వంట సరిగ్గా రాదు అని నీకు తెలుసు కదా అని ఎంతో గారంగా చెప్తుంది సంధ్య. నీకు వచ్చింది చెయ్యమ్మా, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పు, అందరం ఇంట్లో వాళ్ళమేగా, నువ్వు ఏం చేసినా ఎలా చేసినా వంకలు పెట్టకుండా మేము తింటాము, వెళ్ళి ఆ వంట పని చూడమ్మా అని అంటుంది రాజ్యం. ఇక తనకి తప్పదని వంటగదిలోకి వెళ్ళి తనకు వచ్చిన ముద్దపప్పు, ఆలు ఫ్రై, రసం, అన్నం వండి అక్కడ పెట్టింది సంధ్య. సంధ్య తన వంట కంప్లీట్ చేసుకొని బాగా అలసిపోయి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే భోజనానికి ప్రతాప్, పూజ ఇంటికి వస్తారు. ప్రతాప్ మంచి ఆకలి మీద ఉండడంతో ఇంటికి రావడమే ఆలస్యం. అమ్మా, నాకు అన్నం పెట్టు అని గట్టిగా అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ప్రతాప్. సంధ్య కోపంగా పూజ వైపు, ప్రతాప్ వైపు చూస్తూ, అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు, అలా గట్టిగా అరవద్దు, నీకు ఆకలేస్తోంది కదా, నువ్వే వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకొని తిను అని అంటుంది సంధ్య. ప్రతాప్ సంధ్య వైపు చూసి, ఇక్కడ నిన్ను ఎవరు అన్నం పెట్టమని అడుగుతున్నారు? ఏ పూజ, నువ్వు వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకుని రాపోవే అని అనగానే పూజ గబగబా వంటగదిలోకి వెళ్ళి కంచం తీసుకొని అన్నం పెట్టుకుందామని అన్నం వైపు చూసింది. అన్నం సరిగ్గా ఉడకలేదు. సరేలే పోనీలే అని అన్నం కంచంలో పెట్టుకుంటుంది. ఆ తర్వాత పప్పు వైపు చూసింది పూజ. అది పప్పు కాదు, ఉట్టి నీళ్లు పైకి తేలుతూ ఉన్నాయి. అడుగున ఎక్కడో పప్పు కనపడుతోంది. సరేలే, ఏదో కూర అయితే చేసి ఉంటుంది అని ఆలు ఫ్రై వైపు చూసింది. ఆ ఫ్రై మొత్తం మాడిపోయి ఉంది. ఇక రసం వైపు చూసి పూజకు మతే పోతుంది.
అన్నింటినీ అలానే తీసుకుని వచ్చి ప్రతాప్ ముందర పెట్టింది పూజ. ప్రతాప్ ఆ ఐటెం వైపు చూస్తూ ఏంటి ఇవి అని పూజ వైపు చూస్తూ అడుగుతాడు. ఇది నల్లగా కనపడుతోందే, ఇది బంగాళదుంప ఫ్రై. ఉట్టి నీళ్లు కనపడుతున్నాయే, అది పప్పు. ఇకపోతే ఉడికి ఉడకని అన్నం. ఇక ఈ చింతపండు నీళ్లను రసం అంటారు అన్నయ్య అని నవ్వుతూ చెప్పింది పూజ. ఈ రోజుకి ఇదే భోజనం, తిను అని అంటుంది పూజ. ఈ రోజు వంట ఎవరు చేశారే అని అడుగుతాడు ప్రతాప్. పూజ తన కళ్ళతోనే సంజ వైపు చూపించింది. ప్రతాప్ తన తలని కొట్టుకుంటూ, మనుషులు తింటారా ఈ అన్నాన్ని? నువ్వు ఒక జంతువు కాబట్టి. రావే, నువ్వే వచ్చి ఈ అన్నం కడుపు నిండా తిను అని కోపంగా సంజను తిట్టి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూజ సంజ వైపు చూసి, నేను ఈ రోజుకి అదృష్టవంతురాలిని. నా ఫ్రెండ్ ఇంట్లోనే నేను భోజనం చేసి వచ్చాను. లేదంటే నీ వంట నేను తినాల్సి వచ్చుండేది. నీ వంటని మా అమ్మకు పెట్టుకో అని చెప్పి పూజ తన గదిలోకి వెళ్ళిపోతుంది. సంజ ఆ వంటని ఎంతో కష్టపడి చేసింది. సంజకి ప్రతాప్ పూజ అన్న మాటలు తన మనసుకి చాలా బాధ కలిగించాయి. ఇక అప్పటికే సాయంకాలం అవడంతో ఇక సాయంకాలం అన్నా సుధాకర్ వచ్చేలోపు భార్గవి దగ్గరికి వెళ్ళి సుధాకర్ విషయం చెప్పాలని ఇంట్లో నుండి బయలుదేరుతుండగా అప్పుడే పూజ చక్కగా రెడీ అయ్యి బయటకు వెళ్తుంది. సంజ తన మనసులో, దొంగమొహంది, ఇంట్లో పని చేయడం చేత కాదు కానీ రెడీ అయ్యి రోడ్ల మీద పడి తిరగడం మాత్రం వచ్చు దీనికి. ఈ చిన్న దెయ్యానికి తోడు ఆ పెద్ద దెయ్యం సరోజ ఒకటి ఉంది కదా, ఇద్దరు దొంగమొహాలు అని తిట్టుకుంటూ తాను కూడా భార్గవి దగ్గరికి వెళ్ళడానికి ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడే ప్రతాప్ సంజకి ఎదురుపడతాడు. సంజ ప్రతాప్ వైపు చూసి తన మొహాన్ని పక్కకు తిప్పుకొని వెళుతూ ఉండగా, ఎక్కడికే వెళ్తున్నావు? ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్ళాలని ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అని గట్టిగా అడుగుతాడు. సంధ్య కోపంతో, మీ చెల్లెలు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే దానిని ఇలాంటి ప్రశ్నలు అడగవు, కానీ నేను మాత్రం ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నా మీద ఇంత పెద్ద గొంతు వేసుకుని నాపై అరుస్తావు ఎందుకురా అని అడుగుతుంది సంధ్య. ఆ ఎందుకా, నువ్వు ఒక తిక్కల మేలానివి కాబట్టి. పూజకైనా కొద్దిగా బుర్ర ఉంది, అది వాడుతుంది. నీకు అది కూడా లేదు కాబట్టి అందుకే అడుగుతున్నా అని అంటాడు ప్రతాప్. సంధ్య ప్రతాప్ వైపు ఉరిమి చూస్తూ, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా, నీ పనేదో నువ్వు చూసుకోపో అని విసురుగా సమాధానమిస్తుంది. ప్రతాప్ సంధ్య చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి మెలిపెట్టి తన దగ్గరికి లాక్కొని, ఏంటే అడిగే కొద్దీ ఎక్కువ చేస్తున్నావు, అడిగిన దానికి సమాధానం చెప్పి మర్యాదగా వెళ్ళు అని అంటాడు ప్రతాప్. దొంగ సచ్చినోడా, వదలరా నా చేతిని. మీ అన్నాదమ్ములకు ఆడపిల్లలతో సక్రమంగా మాట్లాడడం గాని ఆడపిల్లలతో పద్ధతిగా బిహేవ్ చేయడం రాదట్రా? దున్నపోతులా ఉన్నావు, నా చేతిని వదలరా అని తెగ గింజుకుంటోంది సంధ్య. ప్రతాప్ చిన్నగా నవ్వి, నువ్వు తిట్టినా ఆ తిట్లు నాకెందుకో తీయగానే వినపడుతున్నాయే. పర్లేదులే, పడతాను తిట్టు. అయినా నీలాంటి మెంటల్ కేసుని నాలాంటోడే కరెక్ట్గా డీల్ చేయగలుగుతాడు. నన్ను తిడుతున్నావుగా, తిట్టు అని అంటాడు ప్రతాప్. దొంగ సచ్చినోడా, నేను అత్తయ్యను పిలిచాను అనుకో, నువ్వు నన్ను ఇలా పట్టుకున్నందుకు నీ మీద చీపురు తిరిగేస్తుంది, జాగ్రత్త అని అంటుంది సంధ్య. పిలవ్వే, మీ అత్తనేగా, పిలువు. నీకు తెలియదా అమ్మ ఇంట్లో లేదని అని చిన్నగా నవ్వుతూ అంటాడు ప్రతాప్. నేనంటే నీకెందుకే అంత చిరాకు అని అడుగుతాడు ప్రతాప్. నేను చెప్పను, నువ్వు నన్ను వదులు ఫస్ట్ అని అంటుంది సంధ్య. నువ్వు నేను అడిగిన ప్రశ్నలకు
సమాధానం చెప్పు, అప్పుడు నిన్ను వదిలేస్తాను అని అంటాడు ప్రతాప్. మా అత్తయ్య నీకు ఏం పెట్టి పెంచుతుందిరా, దున్నపోతులా తయారయ్యావు, ఇంత గట్టిగా నా చేతిని పట్టుకున్నావు అని కోపంగా అంటుంది సంధ్య. ఇలా నీ చేతిని జీవితాంతం పట్టుకోమన్నా పట్టుకుంటానే అని కొంటెగా సంధ్య వైపు చూస్తూ అంటాడు ప్రతాప్. పట్టుకుంటావురా, నువ్వెందుకు పట్టుకోవు, గాలికి తిరిగే వెదవ్వి, ఈ మాటలు ఇప్పటికి ఎంతమందికి చెప్పావేంటి, అయినా నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు, ముందు నా చేతిని వదులు, అయినా ఇక్కడ ఎవరు నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, మా నాన్న నీతో చెప్పాడా నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని, నా మీద తెగ ఆశలు పెట్టుకుంటున్నావు అని అడుగుతుంది సంధ్య. ప్రతాప్ చిన్నగా నవ్వుతూ, నువ్వేమో ఆ ఆదిత్యగాడిని పెళ్లి చేసుకుందామని అనుకున్నావు, ఇప్పుడు వాడికి మధుతో పెళ్లి జరిగిపోయింది, ఇక మిగిలింది నేనే కదే, అయినా నీలాంటి మెంటల్ కేసుని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు, నేను తప్ప అని నవ్వుతూ అంటాడు ప్రతాప్. ఆహా అలానా, నేను జీవితంలో పెళ్లి చేసుకోవడమైనా మానేస్తాను, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను, ఒకవేళ నువ్వు నన్ను బలవంతం చేసి పెళ్లి చేసుకున్నా ఏ అర్ధరాత్రో నీ మీద బండరాయి వేసి నిన్ను చంపేస్తాను అని చాలా కోపంగా చెప్పింది సంధ్య. ఏంటి ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని నేను అడిగేదానికి సమాధానం చెప్పు, లేదంటే ఇంట్లో నిన్ను నీ గదిలోనే వేసి తాళం పెడతాను, ఏమనుకున్నావు, నన్ను కాదని ఆ గదిలో నుంచి మీ అత్తయ్య కూడా నిన్ను బయటకు తీసుకురాలేదు, జాగ్రత్త అని అంటాడు. నాతో మర్యాదగా మాట్లాడు అని గట్టిగా అరుస్తాడు ప్రతాప్. సంజయ్కి ఒక నిమిషం భయం వేసి, ప్రస్తుతానికి అత్తయ్య ఇక్కడ లేదు కాబట్టే వీడు రెచ్చిపోతున్నాడు, అత్తయ్యను రాని వీడి సంగతి తేలుస్తాను, ఇప్పటికీ మనం వీడి మాట విని బయటపడదాం, లేదంటే మొరటు వెధవ చెప్పింది చేస్తాడు అని తన మనసులో తిట్టుకుంటూ, సరే నా చేతిని వదిలే, నేను పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, చెప్పానుగా ఇక నా చేతిని వదులు అని అంటుంది సంధ్య. ఈ ముక్కేదో ముందుగానే చెప్పేడవచ్చు కదా, ఇక నుండి నేను అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు, నా దగ్గర తిక్క తిక్క వేషాలు వేశావంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి గదిలో కూర్చోబెడతాను అని బెదిరిస్తాడు ప్రతాప్. సంధ్య ప్రతాప్ వైపు ఉరిమి చూస్తూ అక్కడి నుండి పారిపోవడానికి రెడీ అవుతూ, సన్యాసి, దున్నపోత, గాడిద, ఆడపిల్ల మీదట్రా నీ ప్రతాపం చూపిస్తున్నావు, అత్తయ్య ఇంటికి రాగాని నీ పని చెప్తానురా అని ఒక్క పరుగున ఇంటి నుండి రామయ్య ఇంటికి చేరుకుంటుంది సంధ్య. ప్రతాప్ చిన్నగా నవ్వుకుంటూ, ఈ పోట్ల గిత్తకి ముక్కుకు తాడు కట్టాల్సిందే అని అనుకుంటాడు. పాపం సంధ్య ఇంత కష్టపడి రామయ్య ఇంటికి వస్తే అప్పుడే సుధాకర్ కూడా ఇంటికి వచ్చి ఉంటాడు. సంధ్య ఉసూరుమంటూ భార్గవి వైపు చూసి, భార్గవి సంధ్య వైపు చూసింది. ఎందుకే అంత ఆయాస పడిపోతున్నావు, ఎవరైనా నీ వెంట పడ్డారా ఏంటి అని అడుగుతుంది భార్గవి. సంధ్య ఏమీ లేదని తన తలని అడ్డంగా ఊపి, ఎప్పుడు మళ్ళీ సుధాకర్ బయటకు వెళ్తాడా అని సుధాకర్ వైపే చూస్తూ అక్కడే సోఫాలో సుధాకర్కి ఎదురుగా కూర్చుంటుంది సంధ్య. భార్గవి సంధ్య వైపు చూసి, ఏమైంది దీనికి, 2 రోజుల నుంచి దీని బిహేవియర్లో చాలా తేడా కనపడుతోంది అని అనుకుంటుంది భార్గవి. ఇక్కడ కరెక్ట్గా కాలేజీ వదిలే సమయానికి కాలేజీకి ఎదురుగా తన కార్ దగ్గర ఋషివర్ధన్ నిల్చుని మధు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మధు, రమ, రమేష్ ముగ్గురు కాలేజీ నుండి బయటకు వస్తారు. రమ ఋషివర్ధన్ని చూసి సిగ్గుపడుతూ తల దించుకుంటుంది. ఋషివర్ధన్ దూరం నుంచే హాయ్ అని తన చేతిని ఊపుతాడు. మధు ఋషివర్ధన్ వైపు చూడనైనా చూడలేదు. రమ మధు వైపు చూసి, సార్ ఇక్కడికి వచ్చాడే, సార్ దగ్గరికి వెళ్దామా
అని నవ్వుతూ అడుగుతుంది. మధు కోపంగా రమా వైపు చూసి, నోరు మూసుకుని నాతో పాటు కాలేజీ బస్సు ఎక్కు, లేదంటే నేనొక్కదాన్నే బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను. ఇక నువ్వు మీ అన్నయ్య రమేష్ ఇష్టం అని అంటూ కాలేజీ బస్సు ఉన్న సైడుకు వెళ్తుంది మధు. రమ మధుని తిట్టుకుంటూ మధు వెనకాలే రమా రమేష్ కూడా కదులుతారు. ఋషివర్ధన్కి ఆశ్చర్యం కలిగింది. తానే స్వయంగా పలకరించిన తన వైపు చూడనైనా చూడలేదు మధు. అక్కడి నుండి వెళ్ళిపోతున్న మధు వైపు చూసి, దీనికి పొగరు ఒక రేంజ్లో లేదు, తగ్గిస్తాను, దీని తల పొగరంతా తగ్గిస్తాను అని అనుకుంటూ తాను కారులో కాలేజీ బస్సుని ఫాలో అవుతాడు ఋషివర్ధన్. కాలేజీ బస్ కరెక్ట్గా మధు ఉన్న స్టాప్ రావడంతో మధు బస్ దిగి రమాకి రమేష్కి కనీసం బాయ్ కూడా చెప్పకుండా నేరుగా కమ్యూనిటీ గేట్ నుండి లోపలికి వెళ్ళిపోతుంది. రమా రమేష్ మధు వైపు చూస్తూ, మధుకి ఎందుకంత కోపం వచ్చింది? ఏమోలే, రేపు కాలేజీకి వస్తుందిగా, అప్పుడు అడుగుదాం అని రమా రమేష్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కారులో నుంచి ఋషివర్ధన్ కూడా మధుని గమనిస్తాడు. ఏమైంది ఈరోజు మధుకి? పేపర్లో వచ్చింది నిజం అనుకుని నన్ను అపార్థం చేసుకుందా? అయినా ఇలా కాదు దీన్ని డీల్ చేయాల్సింది, దీనిని మరో రకంగా హ్యాండిల్ చేయాల్సిందే. రేపు ఎలా అయినా దీనికి బుద్ధి వచ్చేలా చేస్తాను అని అనుకుంటూ ఋషివర్ధన్ కూడా అక్కడి నుండి కారులో వెళ్ళిపోతాడు. మధు మధ్యాహ్నం 3 ఇల్లు చేరుతుంది. మధుకి ఋషివర్ధన్ విషయం అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిజంగానే ఋషివర్ధన్ రమాని ప్రేమిస్తున్నాడా, లేకపోతే మరో ఉద్దేశంతో ఏమైనా మా చుట్టూ తిరుగుతున్నాడా అనే సందేహం మధుకి కూడా కలుగుతుంది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.